అందరికీ నమస్కారం. నా పేరు రమ. మిస్టర్ రూడ్ 26వ భాగం. రచయిత ప్రసన్నలక్ష్మి గారు. అర్జున్, నాకు ఇవన్నీ అనవసరం రా, మనకి మీటింగ్కి లేట్ అవుతోంది. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏం కాలేదుగా, డోంట్ వరీ అంటూ కార్ దిగి విష్ చేస్తున్నా పట్టించుకోకుండా తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు అర్జున్. ఏంట్రా ఇది, ఆఫీస్ స్టాఫ్ విష్ చేస్తున్నారు, పట్టించుకోకుండా రావడం ఏంటి? నువ్వు స్టోన్ హార్ట్గా ప్రవర్తిస్తున్నావు అర్జున్ అంటాడు వినయ్. నీకు నచ్చినట్టు నేను ఉండలేను, అలాంటప్పుడు నన్ను ఎందుకురా ఈ మీటింగ్కి పిలిచావు? నేను వెళ్ళిపోతాను. వీడు బయటికి రావడమే గొప్ప, ఇన్ని సంవత్సరాల తర్వాత ఆఫీస్కి వచ్చాడు అనుకుని అదేం లేదులేరా, జోక్గా అన్నాను అంతే. విజయకాంత్ గారు కొలాబరేషన్ చేయడానికి మీటింగ్ పెట్టారు, వాళ్ళు 10 నిమిషాల్లో వస్తున్నారు, రెడీగా ఉండని వెళ్ళిపోతాడు వినయ్. నువ్వెవరు, మొహం దాచుకున్నావు? సారీ చెప్పకుండా వచ్చేసాను. సారీ అమ్ము, నువ్వు చెప్పావని ఆఫీస్కి వచ్చాను, బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు, ప్లీజ్ తిరిగిరా అమ్ము అని అనుకుంటూ ఉంటాడు అర్జున్. అంతలో వినయ్, రే, ఆఫీస్లో డ్రింక్ చేయడం ఏంట్రా ఇది? ఆఫీస్ అనుకుంటున్నావా నీ ఇల్లు అనుకుంటున్నావా? చూడు, మన కంపెనీకి కొలాబరేషన్ చాలా ఇంపార్టెంట్, వాళ్ళకి నువ్వు ఇలా ఉన్నావని తెలిస్తే వాళ్ళు మనతో కొలాబరేషన్ కాదు కదా, ప్రాజెక్ట్ కూడా ఇవ్వర్రా. ఆ బాటిల్ని పక్కకు పెట్టి నీట్గా రా, వాళ్ళు మీటింగ్ రూమ్లో ఎదురు చూస్తూ ఉన్నారు నీకోసం. ఇంకా వెంటనే డ్రింక్ చేయడం ఆపి మౌత్నర్ వేసుకొని మీటింగ్కి వెళ్ళిపోతాడు అర్జున్. విజయకాంత్, హలో అర్జున్ గారు, గుడ్ మార్నింగ్. యా, మీటింగ్ స్టార్ట్ చేయండి. మీ షేర్ వాల్యూస్ చాలా లోగా ఉన్నాయి, దానికి కారణం అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడంతో అందరూ కూడా ఒప్పుకుంటారు. గైస్, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, దాంతో షేర్ వాల్యూస్ బాగా పెరుగుతాయి. అదేంటి అంటే మనం ఆఫర్ పెట్టాలి. అది ఎలా కుదురుతుంది? మనం ఇంకా లాస్ అవుతాం కదా. నో విజయ్ గారు, మనం ఆఫర్ పెట్టడంతో ఇంకా ఎక్కువ మంది కొంటారు. మళ్ళీ మునుపటి అర్జున్ని చూపించావురా, ఇలాగే ఉండాలి నువ్వు అని అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతాడు వినయ్. విజయకాంత్, యా, ఎక్సలెంట్ ఐడియా అర్జున్ గారు, మాకు ఈ ప్రాజెక్ట్ కొలాబరేషన్ కోసం ఒప్పుకుంటున్నాం, బట్ మై సీఈఓ మేధాశ్రీ మేడం ఒప్పుకోవాలి. తనెవరు, ఎప్పుడూ వినలేదే అని అంటాడు వినయ్. అయితే ఇప్పుడు వినండి, తను బిజినెస్ లేడీ, తనని ఓడించేవారే ఎవరూ లేరు. బిజినెస్ టైకూన్ అవార్డ్ 3 సార్లు గెలిచారు. మొన్నీ మధ్యనే ఇండియా వచ్చారు. ఇండియాలో బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. 2 నిమిషాల్లో వచ్చేస్తారు అని అంటాడు విజయకాంత్. శ్రీ, కమ్, నీకోసమే అందరూ ఎదురు చూస్తున్నారు అని అంటాడు. అక్కడ ఉన్న అర్జున్, వినయ్, ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా షాకింగ్గా చూస్తారు. అమ్ము, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా? నా కోసం తిరిగొచ్చావా? నువ్వు ఇన్ని సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎంత మిస్ అయ్యానో తెలుసా నిన్ను అంటూ హక్ చేసుకుంటాడు. విజయ్, వాట్ ఈస్ దిస్? హలో, హూ ఐ యామ్? నన్ను టచ్ చేయడానికి మీకెంత ధైర్యం? 1 మినిట్, మార్నింగ్ నన్ను కార్తో గుద్దబోయావు కదూ, ఐ అండర్స్టాండ్. నన్ను చంపితే ఇంకా బిజినెస్లో అడ్డెవరూ ఉండదనా ఇలా చేస్తున్నావు అంటుంది మేధాశ్రీ. అమృత, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? వాడు నీ లవ్ అర్జున్, వాడిని చూడలేదు అందుకే. హూ ఈస్ అమృత? దిస్ ఇస్ మేధాశ్రీ. హ్యూమానిటీ అనేది ఉంటుందిగా. యాక్చువల్లీ ఈ రూట్ డ్రింక్ చేశారు. విజయ్, ఇలాంటి రూట్ పర్సన్స్తో నేను మాట్లాడను, టైం వేస్ట్. ఈ ప్రాజెక్ట్ కొలాబరేషన్ని క్యాన్సిల్ చేయి. సెక్యూరిటీ ఇలాంటి వాళ్ళని నా దగ్గరికి ఎలా రానిచ్చారు అని చెంప మీద కొడుతుంది. ఇదే లాస్ట్ వార్నింగ్. విజయ్, ఇలాంటి వాళ్ళు టచ్ చేశారు, ఫ్రెష్ అప్ అవ్వాలి, గో టు హోమ్, అంతా చూవేసుకో నువ్వే అని అంటూ చెప్పి వెళ్ళిపోతుంది మేధాశ్రీ. విజయకాంత్, అర్జున్ గారు, ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది, మేము దీనికి ఒప్పుకోవడం లేదు, బట్ చాలా బాగుంది మీ ఐడియా, ఎలాగైనా సరే కన్విన్స్ చేసి మళ్ళీ మీటింగ్కి అరేంజ్ చేస్తాను, ఇంకా మీ ఇష్టం అని అంటూ వెళ్ళిపోతారు. అందరూ కూడా ఎవరి వర్క్స్ వాళ్ళు చేసుకుంటారు. వినయ్, మై ఫ్రెండ్ అమ్ము బ్రతికే ఉందిరా, నా కోసం తిరిగి వచ్చిందిరా అంటాడు అర్జున్. తను మన అమృత కాదురా, ఆ యాటిట్యూడ్ చూసావా, నిన్నే ఇన్సల్ట్ చేసి మరీ వెళ్ళిపోయిందిరా. తన అమృత మొహం మాత్రమే ఉంది. ప్రపంచంలో ఒకరి పోలిన మనుషులు 7 ఉంటారంట, నువ్వు టచ్ చేసావనే భరించలేకపోతోందిరా. తను మన అమృత కాదురా అంటాడు వినయ్. కాదురా, తను నా అమ్మునే, నేను ఫీల్ అయ్యానురా, తను రూడ్ అన్నది, అమ్ము మాత్రమే నన్ను అలా పిలుస్తుంది, నువ్వు వినే ఉంటావుగా. అర్జున్, తనని తిట్టిందిరా, తన అమృత కాదు, ఇదే నిజం, మనకి దొరికిన లాస్ట్ ఛాన్స్ రా ఇది, రేపు ఇలా చేయకు, సారీ చెప్పు అని చెప్పి వెళ్ళిపోతాడు వినయ్. నా అమ్ము నా కోసం వచ్చిందిరా, తను నా అమృతే, ఇది నేను నిరూపించే తీరుతాను, చూస్తూ ఉండు అనుకుంటాడు అర్జున్. మరోవైపు గౌతమ్, మామ్, ఇది విన్నావా, ఆ అమృత బతికే ఉందంట. రే, అది బ్రతికే ఛాన్సే లేదురా, మళ్ళీ తిరిగి ఎలా బ్రతికొస్తుంది చెప్పు. రే, అమృత ఎప్పుడో చనిపోయిందిరా, తనని పాత పెట్టిన ప్లేస్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయి, నిజమేంటో తెలుస్తుంది కదా. ఓకే మామ్ అని వెళ్ళిపోతాడు గౌతమ్. కొంత సమయం తర్వాత కావ్య, అన్నయ్య, అమృత బ్రతికే ఉందా అని అడుగుతుంది. ఎస్, అమ్ము బ్రతికే ఉంది అని అంటాడు అర్జున్. శృతి, పవన్, మీ వదిలిని చూశాను, మామ్ నీ కోడల్ని చూశాను నేను, తను బ్రతికే ఉందని హ్యాపీగా చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఆంటీ, కావ్య, పవన్, మీ అందరికి చెప్తున్నా, తను మన అమృత కాదు, అసలు ఏం జరిగిందంటే అంతా చెప్తాడు వినయ్. ఇప్పుడు చెప్పండి, తను మన అమృత అంటారా?
పవన్, శృతి, కావ్య లేదు, తను మన అమృత అయ్యే ప్రసక్తే లేదు. మనం అందరం ఒకసారి కలుద్దాం, దాన్ని బట్టే కన్ఫర్మ్ చేద్దాం. తన అమృత కాదో అవునో తెలుస్తుంది కదా అంటుంది కావ్య. మామ్ ఏంటి నువ్వు ఫోన్ ఎత్తవు, ఎన్నిసార్లు చేయాలి? నేను అందరితో కలిసి ఉన్నానరా, ఎలా లిఫ్ట్ చేయగలను నువ్వే చెప్పు. ఇవన్నీ వదిలేయి, అమృతపాడి ఉందా అక్కడ? ఎస్ మామ్, అమృతపాడి ఇక్కడే ఉంది. నీకు ఫొటోస్ కూడా పంపించాను చూడు. అంటే అమృత చనిపోయింది, అక్కడ ఉన్నది ఎవరో మామ్, 7 మనుషులు ఉంటారంటే ఏమో అనుకున్నది నిజమే అంటాడు గౌతమ్. నీలాంబరి, మనకు కన్ఫర్మ్ అయింది కదా అమృత చనిపోయింది. ఈ మేధాశ్రీ ఏదైనా ఉపయోగపడుతుందేమో మనకి, చూద్దాం. నువ్వు అక్కడి నుండి వచ్చేసే, ఎవరైనా చూస్తే మళ్ళీ మనం ఇరుక్కుంటాం అని అంటుంది నీలాంబరి. హలో డాక్టర్, మీకు శాంపిల్ పంపించాను కదా, రిపోర్ట్స్ ఎప్పుడొస్తాయి అని అడుగుతాడు అర్జున్. టెస్ట్ చేస్తున్నాం అర్జున్ గారు, 2 డేస్లో మీకు ఈ రిపోర్ట్స్ పంపిస్తాము. నెక్స్ట్ డే మార్నింగ్. రే వినయ్, ఏంటి ఇంతవరకు రెడీ అవ్వలేదు? మనం ఆఫీస్కి వెళ్ళాలి కదా, అమృత అదే మేధాశ్రీతో మీటింగ్ కూడా ఉంది కదరా. రే నువ్వు లేచినప్పుడే పొద్దు అన్నట్టు ఒకసారి టైం చూసుకో. టైం 7 అయిందిరా, ఆఫీస్ ఓపెన్ చేసేది 10కి, చాలా టైం ఉంది. సరే ఇప్పుడైతే మేధాశ్రీ ఇంటికి వెళ్దాము పద అంటాడు అర్జున్. రే నేను ఇంకా బ్రష్ కూడా చేసుకోలేదురా, అలా లాక్కుని వెళ్ళకరా బాబు. నా పిల్లం లేచిందంటే కాఫీ పెట్టివ్వాలి, లేదంటే గొడవ మామూలుగా ఉండదురా. రే ఆగరా అర్జున్. రే ఆ స్పీడ్ ఏంట్రా, చిన్నగా పోనివ్వు. అక్కడ ఇల్లు ఎక్కడికి పోదురా, ఆ మేధాశ్రీ ఎక్కడికి పోదు అంటాడు వినయ్. రే వసపిట్టలా వాగుతూనే ఉన్నావు, కాసేపు నోరు మూసుకొని కూర్చో. అడ్రస్ కరెక్టే కదా, లేకుంటే నా చేతిలో లాస్ట్ రోజు నీకు ఇవ్వాలా అంటాడు అర్జున్. అయ్యా నా పిల్లానికి నేను ఒక్కడిని మొగుడిని, పిల్లలు, ఇలా చాలా ఊహించుకున్నాను నేను. అడ్రస్ కరెక్టే. అమ్మయ్యా కార్ ఆగింది, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో. నేను కారులోనే ఉంటాను, నువ్వు ఒక్కడివే వెళ్ళు అర్జున్ అని అంటాడు వినయ్. అర్జున్, నువ్వు నాతో రాకపోతే నీ కాలేజ్ టైంలో లవ్ అఫేర్ గురించి నేను కావ్యకి చెప్పేస్తాను అని అంటాడు అర్జున్. బాబు ఆ పని మాత్రం చెయ్యకురా, టైం చూసి భలే ఆడుకుంటున్నావు కదూ. నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తా నేను నీ సంగతి, అప్పుడు చూద్దాంలే కానీ ముందు పద అంటాడు అర్జున్. అలా ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు. మేధాశ్రీ, గుడ్ మార్నింగ్ విజయ్, మై స్వీట్ హార్ట్, టుడే డిన్నర్కి బయటకు వెళ్దామా అని అంటుంది. రాత్రే చెప్పాను కదా బేబీ, అర్జున్తో మీటింగ్ ఉందని, అక్కడికి వెళ్ళి ఆ తర్వాత ప్లాన్ చేద్దాం. మేధాశ్రీ, మిస్టర్ రూట్తోనా? నేను ఒప్పుకోను, కాకపోతే నువ్వు చెప్తున్నావు కాబట్టి వెళ్తాను. మా ఏంజల్ నా మాట వింటుంది. బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది, ఫ్రెష్ అప్ అయి వస్తే తినేద్దాం. అర్జున్, రే చూడరా, ఆ విజయగాడు నా అమృతని హక్ చేసుకున్నాడు, వాడికి ఏం పనిరా, చెప్పరా చెప్పు అని అంటాడు. రే నేను వేసుకువచ్చిన షర్ట్ కూడా వదలవరా, ఫస్ట్ వదులు. రే అమృత వేరు, మేధాశ్రీ వేరు, తను నీ అమృత కాదు, అది గుర్తుపెట్టుకో. నాకు తెలిసి వాళ్ళిద్దరికీ మ్యారేజ్ కూడా అయ్యిందేమో, నేను ఇంటర్నెట్లో చూశానురా, తను మేధాశ్రీ అని అంటాడు వినయ్. సరే నేను చెప్తున్నాను విను, తను నా అమ్మునే, నేనే తెలుసుకుంటానంటూ అమృత రూమ్కి వెళ్తాడు. రే వీళ్ళు మనల్ని పిచ్చ కొట్టే వరకు కూడా నువ్వు ఊరుకోవరా. అమ్మో ఈ రాక్షస్ ఫోన్ చేస్తోంది, లిఫ్ట్ చేయాలా వద్దా అని భయపడుతూ కాల్ని లిఫ్ట్ చేస్తాడు. హలో బేబీ, ఈ అర్జున్ మీటింగ్ ఉందంటూ నన్ను లాక్కొని వచ్చాడు. కామాక్షి ఉందిగా, తన చేత కాఫీ తాగు బంగారం, ఆ విషయం చెప్పి వెళ్ళాలి కదా. అర్జున్ పని మీద అంటున్నావు కాబట్టి వదిలేస్తున్నా, చెప్పేసి వెళ్ళు ఈసారి నుంచి, లేదంటే అంతేకి బంగారం, నేను పనిలో ఉన్నాను బాయ్. అమ్మయ్య, ఇక్కడ నుండి అర్జున్తో పనుందని చెప్తే చాలు, కాఫీ ఇవ్వడాలు ఇవన్నీ ఉండవు. మరోవైపు మేధాశ్రీ, హలో నిన్నే, ఇలారా వచ్చావా, ఇదిగో బ్లౌజ్ థ్రెడ్ అందడం లేదు, కాస్త నాట్ వేయి. హలో నిన్నే అని అంటూ ఉండగా అర్జున్ వెళ్ళి నెమ్మదిగా టచ్ చేస్తూ నాట్ వేస్తాడు. థ్యాంక్ యూ మై స్వీట్ హార్ట్ అని వెనక్కి తిరుగుతుంది. ఏ యూ మిస్టర్ రూట్, నీకెంత ధైర్యం, నా హౌస్కి వచ్చింది కాక నా రూమ్లోకి వచ్చి నన్నే టచ్ చేస్తావా? విజయ్ విజయ్ అని పిలుస్తుంది. అర్జున్ వెంటనే తన నోరు మూసేసి, హలో మేడం, నేనేమీ రాలేదు, మీరే నన్ను పిలిచారు, మీరే బ్లౌజ్ థ్రెడ్ని కట్టమన్నారు, నా తప్పు ఏమీ లేదు ఇందులో, మీదే తప్పు. ఇప్పుడు మీ విజయ్ని పిలిచి గోల చేశారనుకో, ఇలా చేస్తావా శ్రీ అంటూ నిన్ను వదిలేస్తాడు, గుర్తుపెట్టుకో అని చేతిని తీస్తాడు అర్జున్. మేధాశ్రీ, హలో మిస్టర్ రూట్, నేను నీకు భయపడాల్సిన పని లేదు, కానీ నా విజయ్ బాధపడడం ఇష్టం లేదు కాబట్టే నిన్ను వదిలేస్తున్నాను, వెళ్ళిపోతూ ఉంటే అర్జున్, అమ్మా బల్లి అంటూ అర్జున్ చంకనెక్కుతుంది. ఏంటి మేడం నా మీద ఎక్కారు, ఇందాక నేను మిమ్మల్ని టచ్ చేస్తేనే నా మీద ఇంతెత్తున లేచి మరీ అరిచారు కదా, ఏవేవో మాట్లాడారు దిగండి అని అంటూ, మరి ఇప్పుడు ఎందుకు ఇలా అంటే అమ్మ అని కళ్ళు మూసుకుంటుంది. రూట్ ప్లీజ్ ఆ బల్లిని పంపు, అప్పుడు దిగుతాను. అవునా సరే, నువ్వు నా అమృతమే కదా, నిజం చెప్పు అంటాడు. అప్పుడు ఆ బల్లి నుంచి కాపాడుతాను నిన్ను. రూట్, నేను నీ అమృత ఏంటి, నేను బిజినెస్ లేడీ మేధాశ్రీని, ప్లీజ్ నేను ప్రాజెక్ట్ ఒప్పుకుంటాను, కొలాబరేషన్ కూడా ఒప్పుకుంటాను. అయితే నీకు బల్లి అంటే భయమా?
ఈ మేధాశ్రీకి బల్లంటే భయం ఉండదు కదా, నా అమ్ముకి ఈ బల్లంటే చాలా భయం. నువ్వు అమృతవే కదా, చెప్పు అమ్ము. మేధాశ్రీ: హలో మిస్టర్ రూట్, ఏ అమ్మాయికైనా బల్లంటే భయం ఉంటుంది. ప్రతి అమ్మాయి నీ వైఫ్ అవుతుందా? నా విజయ్ని పిలిపిస్తే తనే బలిని పంపించేస్తాడంటుంది. విజయ్: నేనున్నాను కదా, ఉష్ ఉష్ అని అంటూ అర్జున్ కళ్ళు తెరిచి తరిమేసరికి అది వెళ్ళిపోతుంది. వావ్, సూపర్, థ్యాంక్ యూ మిస్టర్ రూట్, ఐ లైక్ ఇట్. మా కల్చర్లో నచ్చితే చుమ్మా ఇస్తారు అని బుగ్గను ముద్దు పెట్టి దిగి వెళ్ళిపోతుంది. అనుమానమే లేదు, నువ్వే నా అమృతవి. ఎందుకని ఇలా ఉన్నావు? నాకు ఎందుకు చెప్పడం లేదు? గతం మర్చిపోయిందా? విజయ్ని అంతా కనుక్కోవాలి అడిగి అని తను తెచ్చిన హిడెన్ కెమెరాని ఆ రూమ్లో పెట్టి వెళ్ళిపోతాడు అర్జున్. వినయ్: రేయ్, ఏం జరిగిందిరా, ఇంతసేపు ఉన్నావు? నేను ఎక్కడ దొరికిపోతావు అని ఎంత భయమేసిందో అని అంటాడు వినయ్. వచ్చిన పని అయ్యింది, ప్రాజెక్ట్ కూడా మనదే, పద ఆఫీస్కి వెళ్దామని ఆఫీస్కి స్టార్ట్ అవుతారు ఇద్దరు. రే, ఈ అవతారంలో మన స్టాఫ్ చూసారనుకో, ఇంకంతే, ర్యాగింగ్ చేసి వదిలేస్తారా? సరే, హోటల్కి వెళ్ళి రెడీ అయ్యిరా, నేను కింద వెయిట్ చేస్తాను, ఓకేనా అని హోటల్లోకి వెళ్తారు. పాప, మీ పేరెంట్స్ ఏరి? నీ పేరేంటి? ఏడవకు తల్లి, నీకు దెబ్బ ఏమైనా తగిలిందా? నన్ను చూడనివ్వు. హలో మిస్టర్, నేను కింద పడ్డాను, నాకేం కాలేదు. మీరెందుకు బాధగా కూర్చున్నారు? మిస్టర్ ఏంటి, అంకుల్ అని పిలువు. నువ్వు చూడ్డానికి అంకుల్గా లేవు, అందుకే మిస్టర్ అని పిలిచాను. నీ పేరేంటి మిస్టర్? నా పేరు అర్జున్. మరి నీ పేరేంటి? మీ పేరెంట్స్ ఎక్కడా అని అడుగుతాడు. నా పేరు ఏంజల్, మా అమ్మ వర్క్ ఉంటే వెళ్ళింది, మా డాడ్ కోసం అడ్వెంచర్స్ చేస్తున్నాము. అర్జున్: నీకు గర్ల్ కావాలా లేక బాయా? నీలాగా. నాకు నీలాగా గర్ల్ కావాలి. అమ్మాయి పుడితే ఏంజల్ అని పేరు పెట్టుకుందాం. ఆ ప్రిన్సెస్కి ఈ ఏంజల్ లాంటి కూతురు పుడుతుంది. ఆ మాటలు గుర్తు చేసుకొని పాపకి ముద్దు పెడతాడు అర్జున్. మిస్టర్, ఇలా ముద్దు పెట్టకూడదు, నా బుగ్గ చూడు ఎంత ఎర్రగా మారిందో. అవునా అంటూ మళ్ళీ ముద్దు పెడతాడు అర్జున్. ఇదిగో చాక్లెట్. ఆహా, నీకు చాక్లెట్ కావాలంటే నాకు ముద్దు పెట్టాలి. మిస్టర్ క్యూట్గా చూస్తూ ముద్దు పెట్టి చాక్లెట్ తీసుకొని తాతయ్య అంటూ పరిగెడుతూ వెళ్తుంది. వినయ్: వెళ్దామా? అర్జున్: రే, నీకు పనేమి లేదా? పాప వెళ్ళిపోయింది, వాళ్ళ తాతయ్యని కూడా చూడలేదు. పాపనా? ఏ పాపరా? నాకు ఎక్కడ కనిపించలేదే అని అడుగుతాడు వినయ్. చాలా క్యూట్గా ఉందిరా తను. ఆ పాపకి నాకు ఏదో కనెక్షన్ ఉందనిపిస్తోంది. ముద్దు ముద్దు మాటలు. నా అమృత నాతో ఉంటే ఇలాగే పాప కూడా ఉండేది కదరా అంటాడు అర్జున్ బాధగా. మళ్ళీ ఆ పాపను కలుస్తావు చూడు, సరేనా? విజయ్ కాల్ చేశాడు, ఆఫీస్కి వచ్చారంట, తొందరగా వెళ్ళాలి. ఓకే, కమ్ ఫాస్ట్ అంటూ ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోతారు వేగంగా. మేధాశ్రీ: హలో మిస్టర్ రూట్, మీకు టైం సెన్స్ లేదా? ఎంతసేపని వెయిట్ చేయాలి? ఎనీవే, పేపర్స్ రెడీ, చదివి సైన్ చేయండి అంటుంది. నాకు ఆఫీస్ అంతా చూడాలని ఉంది అంటాడు అర్జున్. వినయ్: వెళ్దామా? ఓకే సార్, స్టాఫ్ని కూడా పరిచయం చేస్తాను. మేధాశ్రీ: అంతా ఓకే కదా? మా కండిషన్స్ ఒప్పుకుంటే సైన్ పెట్టండి అని. అర్జున్ సైన్ పెట్టే లోపుగా ఫ్యాన్ పడబోతూ ఉంటే అర్జున్ అంటూ లాగుతుంది. దాంతో అర్జున్ మీద పడుతుంది. శ్రీగారు: మీరు ఏదో అన్నారు అర్జున్ అని. అమ్ము, దాచించాలు, ఒప్పుకోవచ్చు కదా, నా మీద అంత కోపంగా ఉన్నావా? పైకి లేచి వచ్చి అప్పటి నుంచి చూస్తున్నాను. నన్ను అమృత అంటున్నావు. ఎవరు అమృత? నేను ఈ అమృతని కాదు అంటుంది మేధాశ్రీ. మరి నన్ను ఎందుకు కాపాడావు? నన్ను అలా వదిలేయొచ్చు కదా అంటాడు అర్జున్. అరే, ఆ ప్లేస్లో ఎవరున్నా కాపాడతాను, నాకు హ్యుమానిటీ ఉంది. రూట్ గారు మీలాగా కోపం కాదు, కోపంగా చూడడంతో సైన్ పెట్టి విజయ్కి ఇచ్చి పంపండి. ఇంకోసారి ఇలా అమ్ము అని ఒప్పుకో అనుకోకండి, నిరూపించడానికి మీ ప్రాణాల మీదకి మీరు తెచ్చుకోకండి. బాయ్ మిస్టర్ రూట్ అని వెళ్ళిపోతుంది. కొంత సమయం తర్వాత అర్జున్: డాక్టర్ చెప్పండి, రిపోర్ట్స్ ఏమని వచ్చాయి? నేను మీ హౌస్కి రిపోర్ట్స్ పంపించాను అర్జున్ గారు, రిపోర్ట్స్ నెగిటివ్ అనే వచ్చాయి, మ్యాచ్ కాలేదు. మీ వైఫ్ అమృత కాతాను. అర్జున్ గారు ఉంటాను అని పెట్టేస్తాడు. అంటే నేను అనుకుంటున్నానా, కలకంటున్నానా, తన అమృత కాదా? అయితే అమృత చనిపోయిందా? మరి నాకు ఎందుకు అలా అనిపించడం లేదు? ఆ ఫీల్ తెలుస్తోంది, టచ్ తెలుస్తోంది, ఏది నిజం, దేని నమ్మాలి అని ఆలోచనలో పడతాడు. మరోవైపు: హలో మామ్, కొరియర్ వచ్చింది హాస్పిటల్ నుంచి, సైన్ చేస్తే నేను వెళ్ళిపోతాను. నీలాంబరి: ఓకే, నువ్వు వెళ్ళు. అసలు ఈ కొరియర్ ఏంటి అని ఓపెన్ చేస్తుంది. అది చూసిన వెంటనే మళ్ళీ అతికించి అర్జున్ రూమ్లో పెట్టి ఆనందంతో వెళ్ళిపోతుంది. గౌతమ్: ఏంటి మామ్, నువ్వు ఇంత ఆనందంగా ఉన్నావు? మనకి జాక్పాట్ ఏమైనా తగిలిందా? నిజంగానే జాక్పాట్ తగిలిందిరా. ఇప్పటి వరకు కొంచెమైనా ఎంతో కొంత అనుమానం ఉండేది తన అమృత ఏమో అని. కానీ తన అమృత కాదు, తను మేధాశ్రీరా. అర్జున్ DNA టెస్ట్ చేయించాడు, అది నెగిటివ్ వచ్చింది. ఇంకా మేధాశ్రీని మన వైపుకు తిప్పుకోవాలి. తన అమృతలాగే ఉంది కాబట్టి అర్జున్ ఈజీగా మన దారిలోకి వస్తాడని గట్టిగా నవ్వుతుంది. నాకు అలా అనిపించడం లేదు మామ్. నీ ఎంగేజ్ అప్పటి నుండి ప్రయత్నం చేస్తున్నావు, నీకు కూడా వయసు అయిపోతుంది, కానీ మనం అనుకున్నది మాత్రం జరగడం లేదు.
ఇప్పుడు జరుగుతుందన్న నమ్మకం కూడా నాకు లేదు మామ్. ఇంకా నా వల్ల కాదు మామ్. టాప్ బిజినెస్ మెన్ కూతురు జానకి, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. వాళ్ళ డాడ్ కూడా ఒప్పుకున్నారు. అన్నయ్యని నువ్వే ఒప్పించాలి. ఒక్కగానొక్క కూతురు, ఆస్తి మొత్తం మనకే. మ్యారేజ్ అయితే చాలు, ఆ తర్వాత ఈ అర్జున్ వీటి గురించి ఆలోచిద్దాం అంటాడు గౌతమ్. వావ్, ఏం చెప్పావురా. నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటా. నా లైఫ్ని పాడు చేసుకున్న ఈ కుటుంబాన్ని వదిలే ప్రసక్తే లేదు. నీకు సంతోషం ఇచ్చేది ఏదైనా చేస్తాను. సరే, ఈ పెళ్ళికి అర్జున్ని ఒప్పించి అంగరంగ వైభవంగా మీ పెళ్లి జరిపిస్తాను. థ్యాంక్ యూ మామ్, లవ్ యూ సో మచ్. రే నిన్నేరా, ఎందుకంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? తన అమృత కాదని రిపోర్ట్స్ వచ్చాయిరా, కానీ మనసుకు మాత్రం తనే నా అమ్ము అని అనిపిస్తోందిరా. ఏది నిజం? నా మనసును నమ్మాలా లేదా నిజం అంటున్న నా మైండ్నా? ఏమీ అర్థం కావడం లేదురా. నేను నీకు ముందే చెప్పాను తను మన అమృత కాదని. నువ్వు ముందే ఆశలు పెట్టుకున్నావు, అందుకే నిజాన్ని నమ్మలేకపోతున్నావు. నీకు రెస్ట్ అవసరం. నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు వినయ్. వెంటనే పాప గుర్తు రావడంతో తెలియని ఆనందం వస్తుంది. పాపని చూడాలనిపించి హోటల్కి స్టార్ట్ అవుతాడు అర్జున్. హలో మేనేజర్, బ్లూ కలర్ గౌన్లో చిన్న పాప ఉంది కదా, తన నేమ్ ఏంజల్. ఎన్నో రూమ్లో ఉందో చెప్తారా? మీరు అలా చెప్తే ఎలా చెప్పగలం అర్జున్ గారు? ఇక్కడ చాలామంది పిల్లలు ఉంటారు కదా. రూమ్ నెంబర్ లేదా హోటల్ బుక్ నేమ్ చెప్పండి. అవి ఏమీ తెలియదు మేనేజర్, నేనే వెతుక్కుంటానులే, యూ కెన్ గో అని వెతుకుతూ వెళ్తాడు. ఎక్కడా తను కనిపించకపోవడంతో పార్క్లో బెంచ్ మీద కూర్చుంటాడు. హలో మిస్టర్, మీరు ఆడుకోవడానికి వచ్చారా అని అడుగుతుంది. అర్జున్ పాపను ఎత్తుకొని ఒడిలో కూర్చోపెట్టుకొని ముద్దాడుతూ, ఏంజల్, నేను నీకోసమే ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నాను. నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? అదా, బోర్ కొడుతోందని నేను ఆడుకోవటానికి ఇక్కడికి వచ్చాను మిస్టర్. కానీ ఆడుకోవడానికే ఎవరూ లేరు. అమ్మ ఏమో వర్క్ ఉందని వెళ్ళిపోయింది అని అంటుంది పాప. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.